యూరోపియన్ యూనియన్ చీఫ్ డిప్లొమాట్ ఉన్నారు కదా, కాజా కలాస్. ఈవిడ బ్రసెల్స్ లో మాట్లాడుతూ భారతదేశానికి ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే మనము రష్యాలో జపాడ్ 2025 అని జరుగుతుంది. దీంట్లో మన అఫీషియల్స్ 65 మంది ఆర్మీ అఫీషియల్స్ పంపించారు మిలిటరీ ఎక్సర్సైజెస్ కింద. మిలిటరీ షో లాగా చేస్తారు కదా, అక్కడ మిలిటరీ ఎక్సర్సైజెస్ కింద పంపించారు. సో ఇలా పంపించడం అనేది రాంగ్. అదే విధంగా మనం ఆయిల్ కూడా కొంటున్నాం కదా, దీనికోసం కూడా ఇలా కొనద్దు అని చెప్పి మనకి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఇలా కొనటం జరగటం అనేది EU అండ్ భారతదేశం మధ్య ఫ్రీ ట్రేడ్ డీల్ జరగనుంది. ఈ రెండు కల్లా అవ్వాల్సి ఉంది. దీనికి ఒక సంక్షోభంలో పడనుంది ఈ ట్రేడ్ డీల్ అనేది. అండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ఇండియా అండ్ EU గోనా బి టఫ్ అని ఒక ఇండికేషన్ పంపించారు. ఇదంతా ఎందుకంటే ట్రంప్ ఆయన వేసారు మన మీద 25% ఎక్స్ట్రా ఈ రష్యా బూచిలా చూపించి. అయితే మెయిన్ యూరోపియన్ యూనియన్స్ మీద కూడా వీళ్ళు తోస్తున్నారు. రష్యా నుంచి ఆయిల్ ఎవరైతే తీసుకుంటున్నారో చైనా, ఇండియా, వీటి మీద 100% దాకా వెయ్యండి ట్యాక్స్ అని చెప్పి. అండ్ యూరోపియన్ యూనియన్ లో కంట్రీస్ ఏవైతే కొంటున్నాయో అవి కూడా మీరు ఆపేయాలి, రష్యా నుంచి కొంటామంటున్నారు. అసలు ఉక్రెయిన్తో గొడవ, ఉక్రెయినే రష్యా నుంచి కొంటుంది. ఆబ్వియస్లీ మనకు తెలిసిందే కదా, రష్యా నుంచి మనం తీసుకుంటాం, మన దగ్గర నుంచి రిఫైన్డ్ ఆయిల్ ఉక్రెయిన్ కొంటుంది. అది కొనడానికి డబ్బులు అమెరికా ఇస్తుంది. అంటే ఉక్రెయిన్ కొంటున్నట్టే రష్యా నుంచి. అది కొనడానికి ఫీజిబిలిటీ డబ్బులు ఇచ్చేది అమెరికా. అంటే అమెరికానే హెల్ప్ చేస్తుంది రష్యాకి, ఉక్రెయినే హెల్ప్ చేస్తుంది రష్యాకి. ఇంకా మనల్ని మన మీద పడేడుస్తున్నారంటే. సో ఇట్లా భయపెట్టడానికి ట్రై చేస్తుంది మన వాళ్ళు. కానీ ఇదంతా జరిగేది కాదు. ఎందుకంటే చైనా నుంచి వీళ్ళకి ఆల్టర్నేటివ్ కావాలి, డిపెండెన్సీ తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా భారతదేశం దగ్గరికి రావాల్సిందే, వస్తారు కూడా. ఈ రెండు కల్లా ఈ ఫ్రీ ట్రేడ్ డీల్ అనేది అవుతుంది పక్కాగా. వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా కానీ దట్ విల్ నాట్ వర్క్. ఆబ్వియస్లీ కావాలంటే యూరోపియన్ యూనియన్ పక్కన పెట్టుకుంటా, మనం వెస్టర్న్ నేషన్స్ పక్కన పెట్టుకొని ఇటు పక్క మనకి గల్ఫ్ నేషన్స్ ఏవైతే మనకు తోడొస్తున్నాయో, అండ్ ఇప్పుడు చైనా కూడా మనకి టువర్డ్స్ పాజిటివ్ ఉంది కాబట్టి మనం కూడా చైనాకి పాజిటివ్ ఉన్నాం కాబట్టి ఆర్ కాంబినేషన్ గోనా బి వెరీ స్ట్రాంగ్. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుస్తుంది చిన్నగా. అండ్ రష్యా కూడా సపోర్ట్ ఉండబోతుంది. దిస్ ఏషియా కాంటినెంట్ గోనా రూల్ ద అప్కమింగ్ డికేట్స్ గోయింగ్ ఫర్దర్. నెక్స్ట్ సెంచరీ అంతా మనది. ఆఫ్రికన్ కంట్రీస్ కూడా మనం కలుపుకొని వెళ్తాం కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఇండియా రెస్పాన్స్ టు ఇట్. ఆబ్వియస్లీ ఏమంటారు, చాలా దేశాల నుంచి వచ్చారు, బంగ్లాదేశ్, మాలి, ఇట్లా చాలా దేశాల నుంచి వెళ్ళారు ఆ జాపాడ్ 2025కి రష్యాలో. బెలారస్లో జరిగింది ఇది బేసికల్లీ. ఈ EU నేషన్స్ వాటి బోర్డర్లో జరిగినట్టు అనమాట ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ అన్ని. సో దీనికి మన వాళ్ళు ఎలా రెస్పాండ్ అసలు అవుతారా అవ్వరా అనేది కూడా చూడాలి. వాళ్ళైతే ఏదో వదిలేరు కార్చిచ్చు, బట్ అది ఎవరు పట్టించుకోరని నేనైతే అనుకుంటున్నాను. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఇట్ గోస్.